ఈ సమయంలో మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నుండి ఆ అధ్యాయానికి చివరి వచనం అనగా 27వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అనగా ఈ దినంతో మనకు 17వ అధ్యాయం కంప్లీట్ అవుతుంది. 24వ వచనం, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని అడుగుగా, చెల్లించును అని. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్ము అని అతనితో చెప్పాను. ఇది ఉన్నటువంటి వాక్య భాగం పన్ను చెల్లించే దానికి సంబంధించినటువంటి విషయం. ఈ పన్ను విషయమై మనకు మరొక సందర్భం కూడా వస్తుంది. అదేంటంటే కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని యేసు ప్రభుల వారిని డైరెక్ట్ గా ఇతరులు వచ్చి అడిగిన సందర్భం ఒకటి కనబడుతుంది. ఇక్కడ పేతురు గారితో పన్ను వసూలు చేసేటువంటి వాళ్ళు వచ్చారు. అంటే పన్ను వసూలు చేసేవాళ్ళు వీళ్ళు ఎవరు, అసలు పన్ను ఎందుకు యూదులకు విధించబడింది, ఏ వయసులో వాళ్ళు చెల్లించాలి, ఏ టైంకి ఒకసారి చెల్లించాలి, ఈ విషయాలన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అలాగే చరిత్రలో కూడా కొన్ని చెప్పబడ్డాయి. ఎస్పెషల్లీ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే కపెర్నహూము దగ్గరకు వచ్చారట వాళ్ళు. కపెర్నహూములో వచ్చినప్పుడే పన్ను వసూలు చేసే వాళ్ళు రావటం వెనక ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఏంటంటే, యేసు ప్రభుల వారు శిష్యులు అనేక ప్రదేశాలకు పరిచర్య నిమిత్తమై తిరిగినా కూడా ఆయన పరిచర్య కేంద్రంగా కపెర్నహూమును చూడొచ్చు. ఎందుకంటే అనేకమైన కార్యాలన్నీ కూడా ఎక్కువగా యేసు ప్రభు పరిచర్య చేసినటువంటి ప్రదేశాలు కపెర్నహూము అయింది. కాబట్టి ఇక్కడైతే వీళ్ళు దొరకటానికి స్కోప్ ఉంటుంది, ఎందుకంటే తరచుగా ఆ ప్రదేశంలో వాళ్ళు ఉంటారనేటువంటి పరిస్థితి ఈ పన్ను వసూలు చేసే వాళ్ళకి తెలుసు కనుక, సో పన్ను వసూలు చేసుకోవటానికి వాళ్ళు అక్కడికి రావటం అనేది జరిగింది. ఇకపోతే ఈ పన్నుకు సంబంధించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇది మత సంబంధమైనటువంటి పన్ను. ఇంకా చెప్పాలంటే మందిర సంబంధమైనటువంటి పన్ను. అనగా ఎవరైతే మత సంబంధమైన వ్యక్తులు ఉంటున్నారో, అంటే యూదులు, వాళ్ళు యూద మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళకు తాలూకు పన్ను వసూలు చేయటం అన్నది ఆల్రెడీ వాళ్ళ యొక్క మందిరము మెయింటెనెన్స్, అలాగే ఆ కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించటం అనేది వాళ్లకు సంబంధం లేనిది. ఎవరికి? రోమీలకు సంబంధం లేనిది. వాళ్ళు యూదేతరులైనటువంటి వాళ్ళు యూదులకు సంబంధించినటువంటి క్రతువులు నిర్వహించటానికి వాళ్ళకేం సంబంధం? అందుకే పన్ను మీ మందిర నిర్మాణం కోసం లేదా మందిర మెయింటెనెన్స్ కోసమే అని వాళ్ళు తీసుకొని ఎక్కువ భాగం మిగతా కార్యక్రమాలకు వాడుకొని, అంటే ఇప్పుడు మనం దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ అనేది ఉంటుంది కదా ఇప్పుడు మన ప్రభుత్వంలో, అలా ఎక్కువ డబ్బులు వాళ్ళు సొంత కార్యక్రమాలు పెట్టుకొని కొంత ఆ యొక్క మందిరం మెయింటెనెన్స్ కోసం వాడుతూ ఉండేవాళ్ళు అనేది చరిత్ర చెబుతున్న విషయం. దీనికి సంబంధించి మనకు బైబిల్ పరంగా ఉన్నటువంటి కొన్ని ఆధారాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ పన్ను గురించి మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడతాయి.
నిర్గమకాండం చూద్దాం. 30వ అధ్యాయము, నిర్గమకాండము 30వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల వరకు చూద్దాం. 6 వచనాలు ఉంటాయి. నిర్గమకాండము 30వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు పరిశీలించేయండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీలను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమునిచ్చుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. వారు ఇయ్యవలసినది ఏదనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలము యొక్క తులమును బట్టి 1/2 తులము ఇవ్వవలెను. మన కొత్త నిబంధనలో రాయబడిన మాట ఏంటి? పన్ను దగ్గర ఇక్కడ ఏముందమ్మా? 1/2 తులము అని 1/2 తులము అని చెప్పబడింది. ఇది కూడా ఏమిటి? ఇంతకు అది బంగారమా, వెండ, ఇత్తడ, రాగా, ఏమిటి అనేది కూడా రాయబడింది. ఆ 1/2 తులము 20 చిన్నములు. ఆ 1/2 తులము యెహోవాకు ప్రతిష్టార్పణ. ఇక్కడ 14వ వచనంలో మరొక క్లారిటీ ఇవ్వబడుతుంది. ఏ వయసు వాళ్ళు అంటే 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ ఇవ్వబలెను. సో 1/2 తులము ఇవ్వాల్సింది ఎవరు అంటే 20 years ఉండాలి, అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. వాళ్ళ నుంచి మాత్రమే ఈ అర్పణను స్వీకరించడం అనేది జరుగుతోంది, మర్చిపోకండి. అలాగే 15వ వచనంలో అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు 1/2 తులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, బీదవాడు తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేళ్ల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలను. దేనికోసం ఇదంతా అంటే ప్రత్యక్ష గుడారము యొక్క సేవ. అప్పుడు ప్రత్యక్ష గుడారము, దాని ప్లేస్ లో ఇప్పుడు వచ్చింది మందిరం. కాబట్టి మందిర సేవ నిమిత్తము ఈ వెండి 1/2 తులము వెండి తీసుకోవాలి అన్నటువంటిది అప్పటి నుంచి ఉన్నటువంటి సిస్టమ్. ఈ సిస్టమే అప్పుడు ప్రత్యక్ష గుడారం మెయింటెనెన్స్ కోసం తీసుకోబడింది తన సొంత ప్రజల దగ్గర నుంచి. ఇప్పుడు మందిరం యొక్క మెయింటెనెన్స్ కోసము తీసుకోవటం అనేది జరిగింది. ఇక్కడ పోతే పన్ను వసూలు చేసేవాళ్ళు కూడా ఎవరో కాదు, వాళ్ళు కూడా యూదులే. యూద మతానికి సంబంధించినటువంటి ఆ పెద్దలకు, ప్రతినిధులకు సంబంధించిన వాళ్ళే వసూలు చేసేవాళ్ళు. ఎందుకంటే సొంతోళ్ళు వసూలు చేస్తే వాళ్ళ దగ్గర పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోమా ప్రభుత్వ అధికారులు యోచించి పన్నులు వసూలు చేసేదానికి కూడా వాళ్ళనే పెట్టడం జరిగింది. ఎందుకంటే మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. మత్తయి ఉన్నాడు. మత్తయి ఎవరండి? సుంకం వసూలు చేసేవాడు. ప్లస్ ఆయనే ఏమయ్యాడు అంటే యేసు ప్రభుల వారి శిష్యుడు కావటం అనేది జరిగింది. అట్లాగే జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య సుంకపు గుత్తదారుడు. ఆయన కూడా యూదుడే, ఇద్దరు యూదులే. మత్తయ్య గారు యూదుడే, అలాగే జక్కయ్య గారు కూడా యూదులే. యూదుల మధ్యనే యేసు ప్రభుల వారు పుట్టి పెరిగి పరిచయం చేయటం అనేది జరిగింది. అంటే యూదుల నుంచి వసూలు చేయుట కొరకు యూదులనే నియమించినటువంటి గనులు రోమీయులు. అందులో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్షన్ ఏంటంటే, మీరు ఎంత వసూలు చేస్తారో మాకు తెలియదు, మాకు మాత్రం ఇంత రావాలి. మీరు ఎంత వసూలు చేసినా మీకు అడ్డు చెప్పేవాడు ఎవడు లేడు. అడ్డు చెప్తే మాకు చెప్పండి, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం అనే పరిస్థితి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అందుకే సుంకం వసూలు చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా మీకు నియమించబడినటువంటి దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని కూడా ప్రభు చెప్తూ ఉంటాడు, మనకు తెలుసు. సో ఏదేమైనా ఇక్కడ కొన్ని విషయాలు తెలిసాయి. ప్రత్యక్ష గుడారము సేవ కొరకు 1/2 తులము వెండి ఇవ్వాలి, 20 ఏళ్ళు అంతకంటే పైబడినటువంటి వాళ్ళు ఇవ్వాలి, నంబర్ 1. తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథంలో ఒక మాట కూడా మరొక ఆధారం మనకు కనబడుతుంది. 24వ అధ్యాయం
దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 6 నుంచి 14వ వచనం చూడగలిగితే, రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరము పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణముల అన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించింది. సాక్ష్యపు గుడారమును బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీలతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచిరి. ఇక్కడ కూడా మీరు చూస్తే సాక్ష్యపు గుడారము బాగు చేయటానికి అన్నాడు. చూడండి, దేవుడి మందిరాన్ని పాడైపోయింది అంటే దాని మెయింటెనెన్స్ కోసం ఏం చేయటం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక కానుక లాంటిది, ఒక అర్పణ లాంటిది, అఫ్ కోర్స్ రాజు ఆజ్ఞించాడు కాబట్టి ఒక పన్ను లాంటిది అనుకోవచ్చు. అక్కడ ఒక పెట్టె చేసి అక్కడ పెట్టడం జరిగింది. 9వ వచనంలో, దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేళ్లకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవాలని యూదాలోను యెరూషలేములోను వారు చాటించారు. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలను తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యం విస్తారముగా ఉన్నట్లు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచూ వచ్చిరి. వారి చొప్పున పలుమార్లు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడిను. అప్పుడు రాజు యెహోయాదాను యెహోవా మందిరపు పనిచేయ వారికి దానిని ఇచ్చి, యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారిని కూలికి కుదిర్చిరి. ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరి. అది స్థిరమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజు వద్దకు యెహోయాదా వద్దకును తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడునట్లు, దహన బలులు అర్పించుట యందు ఉపయోగపడినట్లు ఉపకరణములను గరిటెలను వెండి బంగారు ఉపకరణములను చేయించిరి. యెహోయాదా ఉన్న అన్ని దినములు యెహోవా మందిరములో దహన బలులు నిత్యము అర్పింపబడెను. సో ఇక్కడ కూడా మనకు చూడగలిగితే ఎస్పెషల్లీ దేవుని మందిరము లో ఉన్నటువంటి ఏదైనా ఇరుకులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా రాజు ఆజ్ఞలు ఇచ్చి మరి జనుల దగ్గర నుంచి ఆ కానుకల స్వీకరణ ప్రత్యేకంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది. ఇది మర్చిపోకూడదు. అలాగే మరి ఇలాంటి స్పెషల్ గా తీసుకునేటటువంటివి ఎప్పటికొకసారి జరుగుతానికి అవకాశం ఉండేటివి అనేది కూడా మనకు ఒక క్లూ కనబడుతుంది. అదేంటంటే నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం ఒకటి చదవండి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 31వ వచనం ఒకరు చదవండి. దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదమనియు నిర్ణయించుకొంటిమి. 32 మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. ఇక్కడ కూడా మనకు ఇది కొత్త నిబంధన ఏం కాదు, కొత్తగా వాళ్ళు చేసుకున్నటువంటి నిబంధన కాదు. వాళ్ళు ఎందుకు ఆ విధంగా మళ్ళీ అదే చేస్తూ వస్తున్నారు అని చాలా విషయాలన్నీ మనం చూడగలిగితే అక్కడ 28వ వచనంలో అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరచుకున్న యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరును దేవుని దాసుడైన మోసే ద్వారా నియమించబడిన దేవుడి ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు
మన ప్రభు అయిన యెహోవా నిబంధనలు కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. అంటే ధర్మశాస్త్రమును అనుసరించే మేము మళ్ళీ నడుచుకుంటామని శపథం పూనుకొని, ఆ శపథాలు ఏంటో ఇక్కడ చెప్తున్నారు. అనగా దేవుని మందిర సేవ కొరకు ఏడాదికి ఒక్కసారి ఇచ్చేటటువంటి తంతు ఉండేదన్నమాట. అనగా షెకెలు పన్ను వసూలు చేయటం అనేది అది రెగ్యులర్ గా ఉండేది కాదు. ఏదో మనం రోజు చెల్లించే వాళ్ళు అనేది కానీ, లేదా వారానికి ఒకసారనో లేకపోతే నెలకు ఒకసారనో కాదు, సంవత్సరానికి ఒక్కసారి యూద ప్రజలందరి దగ్గర నుంచి స్వీకరించేటటువంటి వాళ్ళు. అలా స్వీకరించినా కూడా చాలా పెద్ద మొత్తం వచ్చేది, ఎందుకంటే వాళ్ళు లక్షల మంది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలా పెద్ద మొత్తమే ప్రభుత్వానికి రావటం అనేది జరిగేది. సో ఏది ఏమైనా ఇది మనం ప్రాథమికంగా ఈ షెకెలు వసూలు చేయటం అనేది కావచ్చు, లేదంటే పాత నిబంధన కాలం నుండి వెండిని వసూలు చేసేది కావచ్చు. ఏ వయసులో వారికి నుంచి వసూలు చేస్తారు, ఎందుకోసం వసూలు చేస్తారు, ఎంత వసూలు చేస్తారు, ఎంత కాలానికి ఒకసారి వసూలు చేస్తారు అనేది కూడా మనం ఇప్పుడు దాకా తెలుసుకుందాం. తర్వాత విషయం మనం చూడగలిగితే పరిస్థితుల దగ్గరకు వద్దాం. యేసు ప్రభులు వారు ఈ పన్ను చెల్లించడా అని అడిగినటువంటి ఏదైతే విషయం ఉందో ఆ విషయం దగ్గర వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. సుంకం వసూలు చేసేటటువంటి వాళ్ళు పేతురు గారు మాట్లాడుతున్నారు, అయిపోయింది, మరి మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అంటే పేతురు గారు ఎస్ చెల్లిస్తాడు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత ఓకే, ఆ పన్ను వసూలు చేసే వాళ్ళు వెళ్ళిపోయారు. పేతురు గారు ఇంట్లోకి వచ్చాడు. వచ్చి రాగానే యేసు ప్రభులు వారు వెంటనే విషయం తీసుకోవటం జరిగింది. ఎందుకనంటే ఏ పేతురు గారు వచ్చి మాట్లాడక లోపే 25వ వచనంలో ఉంటుంది కదా, 17వ అధ్యాయంలో, అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే. ఇక్కడ మీరు గమనించారు, రాజులట పన్నులు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారట అండి? అన్యుల యొద్ద, కుమారుల యొద్ద, అన్యుల యొద్ద. ఈ డిఫరెన్స్ ఎలా మనం చెప్పగలం చెప్పండి? అంటే అన్యులంటే ఎవరు, కుమారులు అంటే ఎవరు? రాజుకు స్వయంగా పుట్టిన వాళ్ళు కుమారులని అనుకుంటున్నారా, లేకపోతే సొంత రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా కుమారుల క్రిందే అని అనుకుంటున్నారా? మరి అన్యులంటే, ఆ రాజ్యంలో అన్యులంటే ఎవరిని అనుకోవచ్చు? దీనికి సంబంధించి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఇప్పుడు కుమారులు అనగానే మనం ఎవరు అనుకుంటాం? మన కడుపును పుట్టినటువంటి వాళ్ళు అనుకుంటాం. కానీ ఇక్కడ రాజు గురించి మాట్లాడుతున్నటువంటి కుమారులు అంటే రాజు కడుపును పుట్టిన కుమారులని కాదు, సొంత రాజ్య పౌరులు అని. సొంత రాజ్య పౌరులు, ఇప్పుడు రోమా ప్రభుత్వపు యొక్క పౌరసత్వము కలిగినటువంటి వాళ్ళు కుమారుల క్రింద లెక్క. అంటే ఆ దేశము అంతా కూడా గంపకొత్తుగా చెప్పాలంటే ఆ దేశమంతా ఒక తండ్రిగాను ఒక తల్లిగాను భావిస్తే, ఆ దేశంలో పుట్టినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బిడ్డలు. ఇప్పుడు మనం ఎవరి బిడ్డలు? భరత జాతి బిడ్డలు కదా. భారత జాతి యొక్క బిడ్డలం గనక మనం భారతీయులు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి మనం ఏమవుతాం ఈ దేశ పౌరసత్వానికి? అందుకే మనం ఈ మదర్ కంట్రీ అంటే మీ సొంత దేశం ఏది అని అంటే, సొంత దేశం ఏదంటే ఏం చెప్తాం? భారతదేశం అని చెప్తాం కదా. అంటే ఇది మనది, అంటే మనం ఎవరు ఇక్కడ? బిడ్డలం, సొంత వాళ్ళు అని అర్థం. అదే వేరే దేశపోళ్ళు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్యులు. అందుకే స్వదేశీయులు విదేశీయులు అని చెప్పినట్టు సొంత బిడ్డలు అన్యులు అన్నటువంటి డిఫరెన్స్. అంటే ఒక మాటలు చెప్పాలంటే రాజుకు కుమారులు అని అంటే ఎవరు అని అంటే రాజ్యములో ఉన్న ప్రతి వ్యక్తి కుమారుల క్రిందే లెక్క. ఎవరినైతే ఆయన కొళ్ళగొని తీసుకురావటం జరిగి దేశంలో కలిపేస్తాడో, వేరే దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులను కలుపుతారో వాళ్ళు అన్యులు. ఇక్కడ మనం గమనించగలిగితే రోమా ప్రభుత్వానికి రాజున్నాడు,
చక్రవర్తున్నాడు. ఆ రాజు కొడుకులని ఎవరినంటారు? రోమియోలను అంటారు. రోమియోలు అంటారు. రోమియోలు అంటే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2 రకాలైనటువంటి పౌరులు. ప్రతి దేశానికి 2 రకాలైన సొంత పౌరులు ఉంటారు. ఒకటి అదే దేశంలో పుట్టి పెరిగినటువంటి వాడు, రెండవది వేరే దేశంలోనికి వేరే జాతికి సంబంధించిన వాళ్ళైనా ఆ దేశపు పౌరసత్వం తీసుకున్నాడు. ఆ దేశపు పౌరసత్వం తీసుకున్నాడు. ఇప్పుడు మనం పోయి అమెరికా పౌరసత్వం తీసుకున్నారా అంటే అర్థం ఏంటి? ఇక నేను అక్కడి పౌరుణ్ణే, అమెరికా పౌరుణ్ణే. ఇప్పుడు మిగతా దేశాలకు అతడు అన్యుడు, అక్కడ సొంత పౌరుడు. అటు 2 రకాలైనటువంటి పౌరసత్వాలు ఉంటాయి సొంత ప్రజలు కూడా. అక్కడే వాళ్ళు స్వతహాగా పుట్టి పెరిగిన వాళ్ళు ఒకటైతే, రెండవది వాళ్ళు ఆ పౌరసత్వాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు. సో ఈ 2 రకాలు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అన్యుల క్రిందే లెక్క. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుల వారు, పేతురు గారు వీరు అన్యులా లేకపోతే కుమారులా? అన్యులా కుమారులు? యూదులు కాబట్టి వారు కుమారులేనా? రైట్. ఇది ఒక్క విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ సిస్టరు మందిర సంబంధంగా మనం మత సంబంధంగా చెప్తూ ఉంటున్నాం కాబట్టి మరి వాళ్ళు కుమారులే అన్నారు. కాబట్టి కుమారులు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏముంది? అందరూ యూదులే కదా. మరి యూదులకు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఏముంది? కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు మందిరము పేరుతో దోచుకుంటున్నారు రాజులు. మందిరం అనేది ఒక పేరు మాత్రమే, ఒక ముందు పెట్టినటువంటి విషయం మాత్రమే. కానీ వాస్తవంగా చెప్పాలంటే అన్యాయంగా వాళ్ళను దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడికి అవసరమయ్యేది చాలా తక్కువ. దానికోసం ఇప్పుడు వాళ్ళ విశ్వాసము కాదు, వాళ్ళ దేవుడు కాదు ఇశ్రాయేల్ యూదుల దేవుడు. రోమిలకి ఏం సంబంధం? కాబట్టి వాళ్ళు ఏదో చేయాలంటే చేయాలి దాని మీద పెట్టి. ఎందుకంటే మనకు ఒక ఫీలింగ్ ఉంటది కదా, దేవుడికి అని చెప్తే ఇచ్చేటువంటి పరిస్థితి, మెంటాలిటీ ఉంటది దేవుని ప్రజలకి. కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవటానికి వీళ్ళు వాస్తవంగా అది మతం పేరుతో భూరాజులు వసూలు చేస్తున్నటువంటి పన్ను. అది తెలుసు ప్రభుకి. కాబట్టి వాళ్ళకి మనం అన్యులో, వాళ్ళ సొంత వాళ్ళు కాదు, అదే వాళ్లకు అన్యులము అయినప్పటికీ కూడా వాస్తవం ఏంటి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభుల వారు నిజంగా ఈ పన్ను వసూలు చేసేదానికి సంబంధించి బాగా ఆధ్యాత్మికంగా మనం అన్వయించుకుంటే మనం తెలియాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభుల వారు లోకాలను కలగజేసిన సృష్టికర్తకే కుమారుడు, అద్వితీయ కుమారుడు అని చెప్పాడు. ఒకటి అంటే ఆయన కుమారుడే. దేవుడి పేరట, నిజంగా దేవుడి పేరటే పన్ను వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నా కూడా వాస్తవంగా ఎవరికి మినహాయింపు ఇవ్వాలి అని అంటే యేసు ప్రభుకి ఇవ్వాలి. తర్వాత యేసు ప్రభు దగ్గర శిష్యరికం చేస్తున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఎందుకు అని అంటే వాళ్ళు కూడా దత్తపుత్రులు అయ్యారు. వాళ్ళు కూడా దేవుడి తరపున బిడ్డలుగా మారటం. యేసు ప్రభు శిష్యులైనటువంటి ప్రతి ఒక్కరు బిడ్డల కింద లెక్క. ఒక్క మాటలో చెప్పాలంటే పన్ను మినహాయింపు లేవీలకు ఉంటది. ఓల్డ్ టెస్టమెంట్ లో లేవీలు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మందిర సేవలోనే వాళ్ళు నిమగ్నం అయిపోయి అర్పణ అయిపోయినటువంటి వ్యక్తులు, సమర్పణతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉండేది, పన్ను ఎగ్జామ్షన్స్. యేసు ప్రభుల వారు కొత్త నిబంధన యాజకత్వం చేపట్టబోతున్నారు. దేవుడి తరపున మొత్తం బాధ్యతలన్నీ స్వీకరించబోతున్నారు యేసు ప్రభుల వారు శిష్యులు. కాబట్టి వాళ్ళు పన్ను చెల్లించాల్సిన పని లేదు. ఇకపోతే మందిరము దేవుడి ఇల్లు, అవునా కాదా? మందిరంలో పండగ సమయంలో వాళ్ళు క్రయ విక్రయాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గొర్రెలను తోలివేసి యేసు ప్రభుల వారు ఆ గువ్వలను పడదోసేసి, ఆ బల్లను పడగొట్టేసి, నాణ్యాలను చల్లచెదరు చేసేసి
ఆ కొరడా తాళ్ళు అల్లి కొరడా చేసి అందరినీ తరివేసిన సందర్భం మనకు అందరికి తెలుసు కదా. ఇక్కడ అంటాడు కదా, వ్యాపారపు టిల్లుగా నా యొక్క మందిరం, నా తండ్రి మందిరాన్ని చేశారు, ఇది సమస్త జనులకు ప్రార్థన మందిరం అంటాడు. కాబట్టి దేవుడి ఇల్లు, దేవుని ఇంటిలో దేవునికి దగ్గరైనటువంటి కుమారుడు యేసుప్రభుల వారు శిష్యులు. కాబట్టి వాళ్ళను అడగాల్సిన పని లేదు, వాళ్ళ ఎగ్జామ్షన్ ఇవ్వాలి. అయినా యేసుప్రభుల వారు అన్నటువంటి మాట మనం చాలా అద్భుతంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనం ఏమన్నాడు? అయినను మనము వారికి అభ్యంతరము కలగజేయకుండానట్లు అన్నాడు. అంటే ఒక దైవ ప్రతినిధిగా ఉంటున్నటువంటి వ్యక్తి అభ్యంతరాలను తొలగించాలి గాని అభ్యంతర కారణంగా ఉండకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికి మరలా అసలు మనకు సంబంధమే లేనటువంటి అన్యులకు కూడా అభ్యంతర కారణంగా ఉండకూడదు. అందుకే యేసుప్రభుల వారు అయినా, మనం కుమారులమే అయినా, మనం చెల్లించాల్సిన అక్కర లేకపోయినా అని అర్థం. మనం చెల్లించాల్సినటువంటి అగత్యం లేదు, అయినా కూడా ఇది అభ్యంతర కారణం అవుతుంది. యేసుప్రభువే చెల్లించలేదు, యేసుప్రభుల వారు శిష్యులు అక్కడ ఒక ఐకాన్, యూదులందరికీ కూడా ఒక మార్గదర్శులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక నాయకత్వపు బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారో అది అందరి మీద ప్రభావం చూపుతుంది. కనుక మనం చూడగలిగితే ఒక రాజస్థానంలో ఉన్నారు వాళ్ళు, రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఉన్నతమైన స్థితిలో ఒక నాయకత్వ బాధ్యత అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల పరిస్థితులు మిగతా జనులందరి మీద ప్రభావం చూపుతాయి. మనకు తెలుసు, ఈ ఎస్తేర్ గ్రంథంలో ఒక సందర్భం మనకు తెలుస్తుంది. ఎవరికైనా స్ట్రైక్ అవుతుందా విషయం? ఎస్తేర్ గ్రంథంలో అహష్వేరోషు రాజు యొక్క భార్య ఉంటుంది, వస్తీ రాణి. ఈ వస్తీ రాణి మరి రాజు యొక్క ఆస్థానానికి రమ్మని పిలిచినప్పుడు ఆమె రాణి పరిస్థితి మనము చూడగలం. అలాంటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమనంటే, ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం ఎస్తేర్ గ్రంథంలో 16వ వచనం నుండి చూద్దాం. మొదటి అధ్యాయం 16వ వచనం నుండి. అధ్యాయము 16, 17 వచనాలు చాలా జాగ్రత్తగా చదవమ్మా. మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయను. ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. చూడండి ఎంత అద్భుతమైన విషయం అంటే, మనందరూ తెలుసు. ఇప్పుడు పాస్టర్ గారు మాటలే నేను ఎందుకు వినాలి అంటారా? అనరమ్మా ఎవరన్నా? ఖచ్చితంగా అంటారు కదా. అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు గుర్తుంచుకోవాల్సిన, గమనించాల్సిన విషయం ఏంటంటే, మన మాదిరిని మన క్రింద ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అనుసరిస్తారు. రేపు ఎప్పుడైనా కానీ నువ్వెందుకు ఇలా చేయలేదంటే వెంటనే చెప్పే మాట ఏంటి? రాజు మాటే ఇలా రాని, నువ్వెంతటోడి, నువ్వేమైనా రాజువా? రాజు అయినా పర్లే, మాటినేది లేదు అని భార్యలు అడ్డం తిరగటానికి అవకాశం ఉంది. అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక మాదిరికరమైన స్థితిలో ఉండాలి. అక్కడ వాళ్ళు హక్కుల గురించి ఆలోచన చేయగలిగితే యాక్చువల్గా యేసుప్రభుల వారికి అగత్యం లేదు, పన్ను చెల్లించాల్సిన పని లేదు. కానీ ఇది ఆ నోట ఈ నోట పడి ఎట్లా వెళ్ళిపోతుంది?
మతద్రోహి యేసుప్రభుల వారు. ఎందుకంటే మతము కొరకు, మందిరము కొరకు సంవత్సరానికి ఒకసారి వసూలు చేసే దాన్ని కూడా ఇవ్వకుండా, శిష్యుల్ని ఇవ్వకుండా చేస్తున్నాడు, అడ్డం పడుతున్నాడు. ఇటు రాజాజ్ఞను అటు దైవాజ్ఞను రెండింటినీ మీరుతున్నటువంటి వ్యక్తి ఈయన మీకేమి సాధించి పెడతాడు, మీకెలా మేలుకరం అవుతాడు, మీకెలా మాదిరి అవుతాడని యేసుప్రభుల వారిని బద్నాం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. ఇది యేసుప్రభుల వారికి తెలుసు కదా. తెలుసు కనుకే మహనీయుడు ఏం చేశాడంటే, అభ్యంతరము కలగజేయకుండునట్లు ఇచ్చేసి అంటాడు. మీకు ఇక్కడ గమనించాల్సిన విషయం, కొన్ని సంగతులు గోటితో పోతాయి. గోటితో పోయే సంగతులు గొడ్డల దాకా తీసుకెళ్లేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు వసూలు చేశారు. వసూలు చేసినటువంటి వాళ్ళు మంచి విషయాలకు వాడట్లా, వాడకపోతే వాళ్ళ విగ్రహారాధనకో, లేకపోతే వాళ్ళ విలాసాలకో, వాళ్ళ పాపాలకో వాడుకున్నారు. మరి దీంట్లో మనం పాలిభాగస్తులు అయినట్లా కాదా? మాట్లాడండి. నేను అడిగే ప్రశ్న మీకు అర్థం అవుతుందా? బ్రదర్స్ సిస్టర్స్ మాట్లాడండి. అయినట్లేనా? మరి యేసుప్రభుల వారికి తెలియదమ్మా, ఎందుకు మరి ఏమని చెప్పారు? అంటే ప్రభుత్వానికి లోపడమని ఒక ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇచ్చినాడు కదన్నా. ఓకే అమ్మా. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ దేవుడి సార్వభౌమాధికారానికి అడ్డు రానంత వరకు, దైవ నియమాలకు వ్యతిరేకం కానంత వరకు ప్రభుత్వాలని మనం దానికి విధేయత చూపొచ్చు, ఒబే చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఉద్యోగస్తులు ఉన్నామే. బాబు సారు టీచర్ గా పనిచేస్తున్నారు, మీకు తెలుసు. నేను టీచర్ గా పనిచేస్తున్నాను తెలుసు. తమ్ముడు గణేష్ వర్క్ చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. సురేష్ వర్క్ చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడు. మేము ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని గవర్నమెంట్ కడతాం. మరి గవర్నమెంట్ దేవుడికి పిల్లల ప్రభుత్వం కాదు కదా, అది అన్యుల ప్రభుత్వం. వాళ్ళు దేనికి దుర్మార్గానికి వాడతారో మరి దీనిలో కూడా మేమందరం పాలుభాగస్తులు అంటే కదా. ఏమండి? కాబట్టి ఇక్కడ అది వాళ్ళు లెక్క చెప్పుకోవాల్సి ఉంటది. అదమ్మా, వెరీ గుడ్. మనము గవర్నమెంట్ నియమించిన నియమాలకు అనుగుణంగా మనం అభ్యంతరము కలగజేయకుండాకే ఇస్తున్నాం. తీసుకుంటున్నవాడు లెక్క చెప్పాలి. అలాగే దేవుడి సేవ నిమిత్తం కూడా మీరు గుర్తుపెట్టుకోగలిగితే, మనం చాలా మంది ఇచ్చేటప్పుడు కూడా చాలా రకరకాలైనటువంటి ఆలోచనలు మెదడులో తొలుస్తాయి. ఏంటంటే, అసలు వాళ్ళు సరిగా వాడతారో వాడరు, వాళ్ళు దోచేసుకుంటారేమో. ఈవెన్ అంటే అప్పటికి బాగా ఉన్నటువంటి మంచిగా, అంటే ఏమాత్రం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి, అంత గుడ్, మంచిగానే ఉంది సేవ, మంచిగానే ఉంటున్నాడు సేవకులు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, తర్వాత ఏమైపోతారో, మారిపోతారేమో, ఇది వాడతారో వాడరో అన్న డౌట్లు మనం చేయాల్సిన పని లేదు. మన చేతిలో ఉన్నది ఏంటంటే, ఎప్పుడైనా ఎవరికైనా సేవ నిమిత్తం, పరిచర్య నిమిత్తం ఏదైనా ఇచ్చేటప్పుడు ఇప్పుడున్న పరిస్థితులకు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారా లేదని చూడాలి. తర్వాత ఏమన్నా అయిపోయి దుర్వినియోగపరచబడింది ఇదంతా, మనం సంవత్సరాల తరపుడా ఇస్తున్నటువంటిదంతా నాశనం అయిపోయింది అనుకున్నా మనం బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన దృష్టిలో మనం చూసినంత వరకు బాగానే ఉన్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళకు ముసలం పెడితే అది వాళ్ళది సమస్య, వాళ్ళు లెక్క చెప్పుకోవాలి. ఇంకా బాగా అర్థం కావటం మాట చెప్తాను మీకు. డబ్బు సంచి, యేసు ప్రభు పరిచర్య చేస్తున్నప్పుడు డబ్బు సంచి ఎవరి దగ్గర ఉన్నదండి? ఇస్కరియోతు యూదా దగ్గర ఉంటే, ఇస్కరియోతు యూదా ఏం చేసేవాడట రోజు? మీకు ఐడియా ఉందా? తెలుసు కదా ఆ విషయం. రోజు కొంత తీసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఇచ్చినోళ్ళు తప్పు చేసినట్ట,
అది దుర్వినియోగపరచబడుతున్నట్టే కదా అర్థం అక్కడ. యేసుప్రభుని చూసి ఇచ్చారండి, యేసుప్రభుని చూసి ఇచ్చారు, అక్కడేమో దుర్వినియోగపరచబడుతుంది. మరి ఇచ్చినోడికి ఫలం ఉంటుందా ఉండదా? ఉంటుంది. 100% ఇచ్చినోడికి ఫలం ఉంటుంది. కానీ ఉపయోగించేవాడు సరిగా ఉపయోగించకపోతే వాడు లెక్క చెప్పుకోవాలి దేవుడికి. ఇవన్నీ ప్రభువుకు తెలుసు కనుకే ఏం చేశాడు, మీరు ఇచ్చేయండి అని చెప్పాడు. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ చిన్న ఇబ్బందికరమైన పరిస్థితికి పాల్పడినా కూడా అది అందరికీ ప్రభావం చూపుతుంది అన్న విషయం ఆయనకు తెలుసు. ఇప్పుడు ఎవరైనా రెండవ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, విశ్వాస చేసుకున్నారు, ఎందుకు ఇలా చేసుకున్నావు అంటే వాడికి ముందు చెప్పే మాట ఏంటి తెలుసా, సేవకుడే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను నేను, ఇంకా వాడు తక్కువ అంటాడు. ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే, అలాంటి సేవకులు ఉంటే, మా దైవజనుడే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, నేను 2 ఇంకా వాడిని చేసుకోవాల్సి ఉంది, తప్పలేదు. తప్పైతే ముందు నాకంటే ముందు ఆయన చేశాడు కాబట్టి ఆయన తప్పై ఉంటుంది, ముందు ఆయన చెప్పేసి మళ్ళీ నా దగ్గర రండి అంటాడు. ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే మనకు మన పరిధిలో లేకపోయినా, మనం చేయాల్సిన పని కాకపోయినా, కొన్ని సందర్భాల్లో మనకున్న పెద్దరికాన్ని బట్టి, మనకున్న నాయకత్వపు బాధ్యతను బట్టి, మనకున్నటువంటి మాదిరిని బట్టి కొన్ని చెయ్యక తప్పదు. యేసు ప్రభుల వారికి పన్నిచ్చే అగత్యం లేదు, శిష్యులకు పన్నిచ్చే అగత్యం లేదు. ఆయన ఏం చేశారు, ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం జరిగింది అని అంటే 27వ వచనంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో, వారికి అభ్యంతరం కలగజేయకుండా ఉండడానికి నీవు సముద్రానికి పోయి గాలం వేసి అన్నాడు. ఇక్కడ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు జరిగాయి. ఎస్పెషల్లీ ఈ 27వ వచనంలో ఒక 4 ప్రత్యేకమైనటువంటి విషయాలు జరిగాయి. అదేంటంటే, గాలం వేసి సముద్రంలో చేప బయటికి తీసుకురావటం ఫస్ట్ టైం ప్రస్తావించబడింది ఇక్కడ. ఎందుకంటే సముద్రంలో చేపలు పడాలంటే ఏం వాడాలండి, వల వాడాలి. ఖచ్చితంగా వల అవసరం. ఎందుకంటే అది చాలా పెద్దది కదా సముద్రం. సముద్రంలో గాలం వేసి చేపలు పట్టడం అంటే అస్సలు చేపలు పట్టే వాళ్ళు అయితే నవ్వుకుపోతారు. ఎందుకంటే అది జరగదు, అది చాలా కష్టం అది సముద్ర ప్రవాహంలో. కానీ ఒక బెస్తవాడైనా కూడా, అంటే చేపలు పట్టేవాడైనా పేతురు గారు, యేసు ప్రభుల వారికి ఏమాత్రం దానికి సంబంధం లేకపోయినా ప్రొఫెషన్ పరంగా, అంటే ఎందుకంటే యేసు ప్రభు వారు కార్పెంటర్ పని వచ్చినవాడు, పేతురు గారేమో చేపలు పట్టేటువంటి పని తెలిసినటువంటి వ్యక్తి. ఇద్దరికి డిఫరెంట్ ప్రొఫెషన్స్. యేసుప్రభు ప్రొఫెషన్ ఈయనకు తెలియదు, ఈయన ప్రొఫెషన్ యేసుప్రభు తెలియదు జనరల్ గా చెప్పాలంటే. కానీ ప్రభు చెప్పిన వెంటనే నోరు మూసుకుని వెళ్ళి గాలి వేశాడు. చూసారా, అదే నమ్మటం అంటే. అంటే సాధ్యాసాధ్యాలకు అతీతమైనది నమ్మకం. గుర్తుపెట్టుకోండి. దేవుని నమ్మడం అంటే ఓకే ఇది జరగచ్చులే, ఇది స్కోప్ ఉంది, ప్రాబిలిటీ ఉంది అనేటువంటి పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సిన పని లేదు. అది జరగకపోయేదైనా ప్రభు చెప్పాడు కనుక జరుగుతుంది, అది నమ్మిక. ఇకపోతే పేతురు గారు చేసినటువంటి ఈ యేసుప్రభుల వారు పేతురు గారి ద్వారా చేసినటువంటి ఈ అద్భుతంలో ఒక 4 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఆ అద్భుతాలన్నింటిలో కూడా మనం అన్ని జనరల్ గా ఆలోచన చేస్తే డబ్బు ప్రస్తావన ఉన్న అద్భుతం ఇదొకటే. ఎక్కడన్నా చూసారా మీరు ఇంకో వేరే సందర్భాలు ఎక్కడైనా? ఇప్పుడు 5,000 మందికి 2 రెట్లు 5 చేపలు పంచిపెట్టింది ఒక అద్భుతం. అలాగే రోగాలు కుదిర్చింది ఒక అద్భుతం. చచ్చిపోయిన వాళ్ళు లేపింది ఒక అద్భుతం. ఇలాంటివి ఉన్నాయి తప్ప డబ్బు రిలేటెడ్ గా ఉన్నటువంటి అద్భుతం ఏదన్నా ఉందంటే అది ఇదొకటే. ఇక రెండవ విషయం గమనిస్తే, యేసు ప్రభుల వారికి వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేకపోయినా, లేకపోతే ఎటువంటి ప్రయోజనం చేకూర్చేది కాకపోయినా అది చేయబడింది. ఎందుకు? యేసు ప్రభుల వారికి అవసరం లేదు అక్కడ.
వ్యక్తిగతంగా ఆయనకు నిమిత్తం లేనటువంటి విషయం అయినప్పటికీ కూడా జరిగిస్తున్నది ఒకటే. ఎందుకంటే యేసు ప్రభు జరిగించిన ఏ అద్భుతము ద్వారానైనా కూడా అటు దేవుడికి మహిమ కలిగేది, ఇటు యేసు ప్రభుకి ఘనత వచ్చేది, శిష్యులకు గౌరవం వచ్చేది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ అద్భుతం వల్ల ఇది ఎవరికి తెలియంది. మహా అంటే పేతురు గారికి తెలుసు, యేసు ప్రభు ద్వారా తెలుసు. సుంకం వసూలు చేసేవాడికి సుంకానికి తాలూకు డబ్బులు ఇచ్చేస్తే వాడు వెళ్ళిపోతాడు, వాడికి ఏం సంబంధం? కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఇది యేసు ప్రభుల వారికి వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం చేకూర్చున్నప్పటికీ జరిగినటువంటి ఒకే ఒక అద్భుతం. ఇక మూడో విషయాన్ని గమనించగలిగితే ఒకే ఒక్క చేపను గురించినటువంటి సంఘటన ఇది ఒకటే. చేపలతో రిలేటెడ్ గా ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి కానీ కేవలం ఒకే ఒక చేపకు సంబంధించి చెప్పబడినటువంటి సందర్భం ఇదొకటే. నాలుగోదిగా ఎస్పెషల్లీ మనం గమనించగలిగితే ఫలితం అంటే ఆ తర్వాత ఏం జరిగింది అని ఫలితం ప్రస్తావించబడని ఒకే ఒక అద్భుతం అంటే ఫలితం అన్నది ప్రస్తావించబడని ఒకే ఒక అద్భుతం. అంటే ఏం జరిగింది అంటే నెక్స్ట్ గాల వేసిన తర్వాత ఎన్ని చేపలు పట్టాడు ఆయన. చేపలు పట్టినప్పుడు అది నిజంగా ఈ చేప నోట్లో చెక్కలు కనబడిందా లేదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ ప్రస్తావించలే. ప్రతి అద్భుతం ఏం జరిగిందంటే మనం బాగా గమనించగలిగితే ప్రతి అద్భుతంలో కూడా యేసుప్రభు ఇలా చెప్పింది ఈ విధంగా జరిగిన తర్వాత ప్రజల స్పందన, శిష్యుల స్పందన ఈ విధంగా ఉండేదని మనం అన్ని చోట్ల చదువుతాం. అంజూరపు చెట్టుని చెప్పించాడు యేసుప్రభుల వారు. చెప్పించగానే అది ఎండిపోగానే దాన్ని చూసి ఆశ్చర్యపోవడం జరిగింది, ఇంత త్వరగా అది ఎండిపోయింది అని చెప్పి. ఇలా ప్రతిదీ కూడా నెక్స్ట్ యేసుప్రభు చెప్పిన తర్వాత ఏం జరిగింది, నిజంగా అదే జరిగిందా లేదా అనేది కూడా ప్రస్తావించబడేది. ఇక్కడ మాత్రమే అది ఏం జరిగింది అనేది ప్రస్తావించబడలేదు. అయినప్పటికీ ప్రభు చెప్పాడు గనుక 100% అది జరిగి ఉండాలి. ఎందుకనంటే ఆయన చెప్పిన ఏ మాట ఆకాశము భూమి గతించినా కూడా నా మాట గతించదని నీ ప్రభు చెప్పాడు కాబట్టి ఆయన చెప్పిన ఏ మాట తప్పిపోయింది లేదు చరిత్రలో. కనుక 100% ఇది జరిగి ఉంటుంది. ప్రస్తావన మాత్రమే జరగలేదు. ఏం జరిగిందనే ప్రస్తావన మాత్రమే జరగలేదు. కాబట్టి ఇలా మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ అరశకెలు అనేటటువంటిది ఆ రోజు పాత నిబంధన కాలంలో మందిర సేవ కొరకు, గుడారపు సేవ కొరకు ఏర్పాటు చేసినటువంటి అరతులము వెండిని రూపాంతరము చెందించుకుంటూ రోమా ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయిందనంటే షెకెలు అనేటటువంటిది అది యూదుల కరెన్సీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రోమా ప్రభుత్వం కరెన్సీ కాదు, ఇది యూదుల కరెన్సీ. యూదుల నుండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనకు భారతదేశానికి రూపాయి అనేటువంటి కరెన్సీ ఎట్లయితే ఉందో అక్కడ ఇజ్రాయెల్ దేశానికి కరెన్సీ ఇప్పటికీ షెకెల్ అని ఉంటుంది. మీరు కొట్టి చూడండి, నెట్ లో చూస్తే ఇజ్రాయెల్ దేశానికి కరెన్సీ ఏంటి అంటే షెకెల్ అని ఉంటుంది. కాబట్టి ఆ షెకెల్ అనేటువంటి పూర్తిగా వాళ్ళ మత సంబద్ధమైన యూద సంబద్ధమైనటువంటి కరెన్సీని వసూలు చేసే ఉండేటటువంటి వాళ్ళు. 20 ఏళ్ళు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి చేసేవాళ్ళు. మోస్ట్లీ సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు. ఇది యేసు ప్రభుల వారి దగ్గర శిష్యుడిగా దాదాపు 3 ఏళ్ల పైచిలకు పేతురు గారు ఉన్నారు కనుక అంతకు ముందు కాలంలో 2 సంవత్సరానికి ఒకసారి చొప్పున పన్ను ఇచ్చినట్టు చూసినా కూడా 2 ఏళ్ళు కనీసం చూసుంటాడు. ఆ చూసిన దాన్ని బట్టి ఏం చెప్పాడు? పన్ను చెల్లించడా అంటే ఎస్ చెల్లిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ఇది ఎందుకు చెల్లిస్తాడు? యేసు ప్రభుల వారికి సంబంధమే లేదు. ఎందుకంటే స్వతహాగా దేవుడి కుమారుడు లేవీయుడికి యాజకుల వంతులో క్రమములో మెల్కీసెదెకు యొక్క ప్రధాన యాజకత్వపు క్రమములో వచ్చినటువంటి వ్యక్తి, దేవుడికి స్వయాన కుమారుడు, దేవుని ఇల్లు అది. దేవుని ఇంట్లో దేవుని కుమారుడిగా దేవుని యాజకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన తరపున మరలా యాజకులు కాబోతున్న వ్యక్తులు ఎవ్వరూ పన్ను చెల్లించాల్సిన పని లేదు. అయినా ఎదుటి వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు గనక వాళ్లే తగ్గించుకోవాలి.
వాళ్ళే నష్టపోయినా ఇబ్బంది లేదు. ఎందుకనంటే మీకు ఒక విషయం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. శిష్యుల కాళ్ళు యేసుప్రభు గడిగాడా, యేసుప్రభు కాళ్ళు శిష్యులు గడిగారా? శిష్యుల కాళ్ళు యేసుప్రభు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి ఒకసారి. తను తగ్గించుకునే మాదిరిగా ఉండిపోయాడు. ఇంకా మీకు ఇంతకుముందు క్లూ ఇచ్చాం. యేసు ప్రభుల వారు శిష్యుల కాళ్ళు కడగటం అన్నది దానిలో మనం తెలుసుకోవాల్సిన ఒక పరమ సత్యం ఒకటి ఉంది. తగ్గించుకునేది ఓకే సిస్టర్, దానికంటే ఇంకా ఒకటి ఉంది మంచి విషయం. అదేంటి? ఎవరికైనా సురేష్ మాదిరి చూపాడు. ఇంకమ్మా ఏం మాదిరి అంటారు సిస్టర్? అది తగ్గించుకునే మాదిరేనా, లేకపోతే తనలాగే చెయ్యాలి మిగతా వాళ్ళని కూడా? అదా తను ఎట్లా చేస్తాడు మీరు కూడా అట్లే ఉండాలా అని. అదేమా చేస్తున్నా అంటే ఊరికి మనం తంతు మాత్రమే చేయాలా, లేకపోతే దాని వెనక ఏమి ఉంది అని మనం అర్థం చేసుకోవాలి అని. పెద్దవాడే తగ్గాలి, పెద్దవాడే ముందు తగ్గాలి. ఇప్పుడు పెద్దోడు ఎవరు? యేసుప్రభుల వారు. శిష్యులు ఎవరు? బిడ్డలు లాంటోళ్ళు. బిడ్డల దగ్గర పెద్దగా తండ్రి స్థానంలో ఉన్నాయని తగ్గిపోతున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎప్పుడే గాని పెద్దల స్థితిలో ఉన్న వాళ్ళు నష్టపోవటానికి సిద్ధపడాలి. ఇప్పుడు చాలా నష్టపోయాం కదా పెద్దలుగా మనం. తల్లిదండ్రులుగా సుఖాలను, సౌఖ్యాలను, ఆనందాలను పిల్లల కోసం నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రేపు మంచి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ మాదిరి కోసం మనం తగ్గటంలో ఏం తప్పు లేదు. అందుకే పెద్దవాళ్ళు దయచేసి ఎవరు కూడా ఎక్కువగా బెట్టు చేయకండి. బెట్టు ఎక్కడ చేయాలంటే వాక్యానుసారంగా ఒకరి జీవితం లేనప్పుడే. ఎందుకంటే వాక్యానుసారం లేకపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. అప్పుడు తప్ప, అలాంటి పరిస్థితులు తప్ప మిగతా వాటి విషయాలు ఎక్కడ బెట్టు చేయకండి. నన్ను చూడలేదే, నన్ను చేయలేదే, నన్ను పట్టించుకోలేదే, అవసరం లేదు. మనం ఎన్నో సందర్భాలు మన బిడ్డలు చిన్నప్పుడే మనల్ని పట్టించుకున్నారా? మనమే పట్టించుకున్నాం కదా వాళ్ళని. ఎంత పెరిగినా వాళ్ళ పిల్లలే, మనం పెద్దలే, అంతే అయిపోయి. కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచనలు చేయకండి, పెట్టుకోకండి. ఒక మాటలో చెప్పాలంటే మనం అన్ని విషయాలు తగ్గాల్సిన పరిస్థితి యేసుప్రభుల వారు మనకు నేర్పించిన మాదిరి. ఏదో కాలు కడిగేసి నా టవల్తో పాదాలు తుడిచేసి ఇంకా వదిలేసిన పరిస్థితి కాదు. అసలు ఆ తనతో చెయ్యకపోయినా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఆ తగ్గడం అనేది, తగ్గిపోవటం అనేది, ఆ తగ్గింపు చేసుకోవడం అనేది పిల్లల దగ్గర కూడా అది నేర్చుకుంటే, అది అలవర్చుకుంటే మనం వాళ్ళ పాదాలు గడిగి యేసుప్రభుల వారిలాగా పాదాలు తుడిచినట్టే. కాబట్టి అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. యేసుప్రభుల వారు ఆ మాదిరిని కొనసాగిస్తూ చూపినటువంటి మాదిరి అదే. గుర్తుపెట్టుకోండి. పన్ను ఇవ్వాల్సిన పని లేదు, కానీ ఇచ్చాడు. బాప్తీసం తీసుకోవాల్సిన పని లేదు, కానీ తీసుకున్నాడు. ఇవన్నీ మనం గమనిస్తే యేసుప్రభుల వారు అక్కడ అన్యాయపు తీర్పు తీర్చినటువంటి వారిని, ఆ కొరడాలతో కొడుతున్నటువంటి వారిని, రోమా అధికారులను ఎవరిని క్షమించమని అడగాల్సిన అగత్యం లేదు, కానీ అడిగాడు. ఇదంతా కూడా ప్రభువుల వారి యొక్క తగ్గింపుకు, ఆయన మాదిరికి సూచికలు. మనం కూడా దాన్నే ఫాలో అవ్వాల్సినటువంటి అగత్యం ఉంది. సో ఇంతటితో మత్తయి సువార్త 17వ అధ్యాయము ముగించబడింది. రేపటి దినం నుండి 18వ అధ్యాయం మొదటి వచనం నుండి ఉన్నటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.